తగ్గి ఉండడం, ఒదిగి ఉండడం, ఒదిగి ఉండడం తగ్గి ఉండడం కూడా కాదు, మార్చుకో అంటే ఇప్పుడు నిన్ను ఇలా అంటున్నారు కదన్నా, నాకు తెలియక నేను అమాయకత్వంతో అడిగేటోని ఓకే. అన్న మరి వాళ్ళు అలా అంటున్నారు వాళ్ళకి తగ్గట్టు ఉంటే అయిపోతుంది కానీ మరి అప్పుడు నీకు ఈజీ ఉంటుందేమో అంటే ఆయన మాట చెప్పారు. మనము ఎదుటివాడికి నచ్చినట్టు లేదా ఎదుటివాడు కోరుకున్నట్టుగా ఉండాలంటే ఒక పారామీటర్ సెట్ చేసి ఇలా ఉండు అని చెప్తే మనం అలా ఉండొచ్చు. కానీ వాడి కోసం మనం ఇలా ఉంటే వాడు రేపు ఇంకా వాడు మనల్ని దిగదార్చడానికి ట్రై చేస్తాడు, ఇంకా వాడు ఇంకోటి కోరుకుంటాడు. జీవితం అంతా వాడి కోరికలు తీర్చడానికి మనం ఉనికిని చంపుకోవాల్సి వస్తుంది. మనం ఎట్లున్నాం అట్లున్నాం అనుకోవచ్చింది, ఒకరోజు మనం అలవాటు అవుతాం వాళ్ళకు. ఆడికి అలవాటు అయ్యేదాకా మనం ఓపికగా వెయిట్ చేయాలి అంతే. ఇప్పుడు నేను కూడా మనం రాగానే నచ్చం, మనం నచ్చి మనం ఏంటో అర్థం చేసుకుని మనం నచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నన్ను రకరకాల ముద్రలు వేసి అసలు ఇంకా నాకు కెరీరే లేకుండా లేని పరిస్థితులు కూడా క్రియేట్ అయినాయి ఇక్కడ. నేను అవన్నీ దాటుకుంటూ మళ్ళీ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ నా పాట ద్వారా నేను ట్రెండింగ్లోకి వచ్చి నిలబడ్డాను ఈరోజు. ఇప్పుడు నేను ఆ రోజు నాకు ఏదైతే నెగిటివ్ అన్నారో గుణాలు, ఏదైతే ఇష్టానికి మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు, ఇట్లా ఎప్పుడు సరిగ్గా మనుషులను పట్టించుకోడు, ఏదో పనిలో ఉంటాడే, ఇవన్నీ ఆ రోజు నెగిటివ్ అయినవే ఈరోజు అలవాటు అయినాయి. ఈరోజు అవి పాజిటివ్ అయినవని నేను అంటలేను. ఓ చరణ్ ఇంతే అబ్బా, చరణ్ అలా నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో మీకు అదే చెప్పాను, మీరు అదే చెప్పారు. ఇప్పుడు అవే మనకు ప్లస్ అయిపోయినాయి. అదే ఇప్పుడు నన్ను కేసీఆర్ గుర్తించలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు కాబట్టి నేను రేవంత్ అన్నకు పాటలు చేసిన ఉన్నట్టు చెప్తున్నాను నేను. ఇది 10 ఏళ్ల క్రితం చెప్తే వేహాబాడు మాట్లాడరా అబ్బా ఏం మాట్లాడతారు అంటారు. ఇప్పుడు అనుకో అబ్బా కరెక్ట్ మాట్లాడుతున్నాడు అబ్బా, నిజమే, ఏ పల్లె పిల్లలు లాంటి పాట చేస్తే ఈయన గుర్తించలేదా, చరణార్జున్ అనడంలో తప్పేం లేదా అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, మ్యాజిక్ అంటే అలవాటు అయింది. చరణార్జున్ ఇలాగే మాట్లాడతాడు. ఓకే. సో ఇది రేవంత్ అన్న కూడా, ఇప్పుడు రేవంత్ అన్నను కూడా అందరం ఇష్టపడడం, రేవంత్ అన్న అని సొంత అన్నలాగా మనం మాట్లాడుకుంటాం. అవును, రేవంత్ రెడ్డి అని పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆయన కూడా అలాగే ఉన్నాడు, అది ప్రజలకు అలవాటు చేశాడు, చుట్టూ ఉన్న లీడర్లకు అలవాటు చేశాడు. ఇప్పుడు క్యాన్వాయ్ విషయంలో కూడా ఏంటంటే నా గురించి ఎవరో ప్రజలు ఆగొద్దని చెప్పి ఆయన క్యాన్వాయ్ వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని నిర్ణయాలు అంతే. చాలా నేను అదే చెప్పాను, ఆయన ఆడంబరాల వైపు ఆయన ఈటి వైపు లేడు. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఏమేం కావాలో అవి మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు. ఆయన లక్ష్యం కోసమే చేశాడు ప్రతి పని. కానీ ఆయన సొంతంగా ఆయనకి ఏ ఆడంబరాలు, ఆయనకి ఏ ఇష్టాలు లేవు. ఆయన ప్రజలు మీరే చూడండి, ఆయన నాకు ఆ పాటలు చేసే క్రమంలో తెలంగాణలో నాకే తెలియని ఎన్నో విషయాలు చెప్పేటోడు. షోయబుల్లా ఖాన్ గురించి, బందగి గురించి, సాకలి ఐలమ్మ గురించి, భీమిరెడ్డి నరసింహారెడ్డి గురించి, నాలెడ్జ్ ఇవన్నీ నాకు చెప్పి ఈ పాటలు వాళ్ళందరికీ జైబోలో చెప్తూ ఒక మంచి పాట చేయించారు. అప్పుడు ఇవన్నీ వివరించేవాడు నాకు. తెలంగాణ పోరాటం అంటే నీకు తెలిసి ఇప్పుడు జరిగింది ఒకటే కాదు, ఇప్పుడు మన ఉద్యమ అమరవీరులు చచ్చిపోయింది నువ్వు ఇదే అనుకుంటావు, మీ వయసు వాళ్ళందరూ ఇదే అనుకుంటారు చిన్ని, కానీ అప్పుడెప్పుడో 1960లో జరిగింది. ఆ రోజు ఇలాంటి వీరులంతా పోరాడినారు. ఆ రోజు అది ఆల్రెడీ పునాది ఉంది తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు దానికి కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు లేచిందని ఆ మనుషులందరినీ నాకు పరిచయం చేసింది రేవంత్ అన్న. ఆ మనుషులందరినీ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి ఇంతకు ముందు పాట రాశారు కదా, కొడంగల్, అదొక్కసారి పాట. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. ఈ టైప్లో కొంచెం పౌరుషంగా ఉంటుంది అది. అంటే ఎందుకు మిమ్మల్ని వాడమనంటే ఒక సింగరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక లిరిసిస్ట్ని ఎదురుకుండా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న మాటలు బాగుంటాయి కానీ కాకపోతే పాటలు కూడా వినాలని కోరుకుంటారు జనాలు కాబట్టి. సరే, అయితే ఇంకా పొలిటికల్గా అయితే నెక్స్ట్ అయితే ఒక 2024 ఏపీ ఎలక్షన్స్లో కూడా చరణార్జున ముద్ర కనబడబోతుందా? ఏదో ఒక అంటే నేను ఎక్కువ పాటలు చేయను, బట్ నన్ను వెతుక్కుంటూ నన్ను అడిగితే అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకి న్యాయం చేస్తా నా టైంను బట్టి. బట్ ఇప్పుడు సినిమాలు ఎక్కువ ఉన్నాయి. బట్ నా దగ్గర ఒకటే వీక్నెస్, తారక్ గారు కొంచెం చరణ్ నువ్వు చేయాలమ్మా, నేను నీ పాట నాకు ఉండాలని అడిగారు అనుకోండి, నాకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో వేరే పని ఏం లేదు కాబట్టి నాకు టైం బోల్డ్ అంతా దొరుకుతుంది. ఏ అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర లేచి వాళ్ళకు పాట చేసి ఇచ్చేస్తా.